ఏ మల్లేష్ फारूक डिप्यूटी तहसीलदार चेयरमैन वाइस चेयरमैन 5 एम बाबू वाइस चेयरमैन 2 जेएसी नायकत्वम जेएसी नायकत्वम अमरावती जेएसी नायकत्वम आंध्र प्रदेश అమరావతి రెవెన్యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షులుగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి గత నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విఆర్ఏలు, విఆర్ఓలు, సర్వేలు, రెవెన్యూలో ఉన్న ఇతర మా అటెండర్ స్థాయి నుంచి తహసీల్దార్ వరకు కూడా ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలపై ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పుకున్న బొప్పరాజు రెవెన్యూ సమస్యలను గాలి వదిలేసి రెవెన్యూ సమస్యల గురించి కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా రెవెన్యూలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే అసలు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిశీలించని పట్టించుకోని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి నూతనంగా ఏమన్నా 28 జిల్లాలు ఏర్పడ్డాయి. 28 జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఎంతో మనోవేదన చెంది రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం ఎజెండాగా మనందరం కలిసి రాష్ట్ర జేఏసీగా ఏర్పాటు చేసుకుందామని భాగంగా గత 2 నెలల నుంచి కూడా మేము కసరత్తు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన ఈ పిలింగ్ ఛాంబర్లో ఈరోజు మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఎస్ నాయకులు కానీ, అలాగే విఆర్ఓస్ కానీ, సర్వేర్స్ కానీ, అలాగే రెవెన్యూ సిబ్బందులు, తహసీల్దార్లు, ప్రొడ్యూటీస్, మన జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సమస్యలే పరిష్కారం ఎజెండాగా పనిచేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఈ జేఏసీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ జేఏసీ ద్వారా ఇప్పటికే మా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, అలాగే విఆర్ఏలు, విఆర్ఓలు, సర్వేలు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఒక పక్క రెవెన్యూ విధులు చేస్తూ ఉంటే మరో పక్క జిఎస్డబ్ల్యూ అధికారులు వేధింపులకు గురై అన్ని సర్వేలు చేయాలని చెప్పి ఇబ్బందులు గురి చేయడంతో మా సర్వేలు సోదరులు కూడా ఈ మధ్య సర్వే కూడా నిలుపుదల చేయడం జరిగింది. మేము కూడా అందరూ కలిసి ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే మా సమస్యల పరిష్కారం కృషి చేయాలని కోరడం జరుగుతుంది. మా సమస్యల పరిష్కారం చేయడంలో ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు జరిగితే మేము అందరూ కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే మేము గ్రామ రెవెన్యూ సంఘం ఆల్రెడీ వర్క్ టూర్లు పాటిస్తున్నాం. అలాగే రెవెన్యూ జేఏసీ పరంగా కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్రంలో అందరూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ మేమందరూ కూడా వర్క్ టూర్లు పాటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కూడా గవర్నమెంట్కి వెంటనే మా యొక్క డిమాండ్స్ని 2-3 రోజుల్లోనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే అవసరమైతే భవిష్యత్తులో రెవెన్యూ టోటల్గా వర్కులు నిలుపుదల చేసి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ జేఏసీ పోరాటం సాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ జేఏసీలో ప్రతి ఒక్కరు సభ్యులుగా ఉంటారు. దీంట్లో వివక్ష ఏమీ లేదు. ఎందుకంటే గతంలో ఏపీఆర్ఎస్లో ఒక విఆర్ఏలు కానీ, విఆర్ఓలు కానీ, సర్వేలు కానీ సభ్యులుగా తీసుకోవడం లేకుండా కేవలం కూడా కొంతమందిని పెట్టుకుని ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ నాకు కూడా ఉందని చెప్పి ఓ పక్కన జేఏసీ అని చెప్పి ఎంతోమంది సంఘాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు గాలికి వదిలేసిన బొప్పరాజు వెంకటేశ్వర గారికి, ఎందుకంటే రెవెన్యూ పట్టించుకోవట్లేదు కాబట్టి ఈరోజు రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేయడానికి మనకి ఈ పరిస్థితుల్లో కారణం ఆయనే. అందువల్ల ఈ జేఏసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 26 మంది ఈ రాష్ట్ర కమిటీ జేఏసీ సభ్యులుగా ఉన్నాం. 26 మంది కూడా ప్రతి జిల్లా తిరిగి ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేసి త్వరలోనే మన విజయవాడలో భారీ రెవెన్యూ ఎంప్లాయీస్ అమరావతి బహిరంగ సభ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ రెవెన్యూ మంత్రి, ఇతర మంత్రుల దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రెవెన్యూ జేఏసీ చైర్మన్ తరఫున నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మధుబాబు బూరాడ. నేను గ్రామ సర్వేల రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే జేఏసీ ఫార్మేషన్ చేశారో ఇందులో జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను.
ముఖ్యంగా ఈ యొక్క జేఏసీ ఫార్మేషన్ ఎందుకయిందంటే రెవెన్యూ వ్యవస్థలో మేమందరం కూడా ఉన్నాము, కానీ పేరుకే రెవెన్యూ వ్యవస్థ, కానీ మా జీవితంలో ఎవరు కూడా రెవెన్యూ అనేది లేదు. సో ఇప్పుడైనా మీ అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి విఆర్ఓలు, విఎస్లు, విఆర్ఏలు అదే సందర్భంతో పాటు ఏదైతే ఎంఆర్ఓ క్యాడర్ నుంచి విఆర్ఏ క్యాడర్ వరకు అందరినీ మేము కలుపుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు జేఏసీ అనేది ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఫార్మేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దేనికోసం జేఏసీ ఫార్మేషన్ అయింది, ఎవరి కోసం ఫైట్ చేస్తుందంటే సగటు ఉద్యోగి, రెవెన్యూ ఉద్యోగి ఎవరికైనా ఏ స్థాయి క్యాడర్ వరకైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేమున్నాము అని వచ్చే ఏదైనా జేఏసీ ఉందంటే అది మాదే రేపు అవ్వబోతుంది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎవరు చూస్తున్నారు, ఏ జేఏసీలు కూడా ఆ సొంత వ్యవస్థ కోసం ఫైట్ చేయట్లేదు, పక్క వ్యవస్థల కోసం ఫైట్ చేస్తున్నాయి. ఇకపైన అలా కాదు, మా సొంత క్యాడర్లో ఎవరైతే ఇబ్బంది పడినా, ఏ వ్యవస్థలో ఏది జరిగినా కూడా మా జేఏసీ అనేది నిలబడుతుంది. అది ఏ క్యాడర్ నుంచైనా ఏ క్యాడర్ వరకైనా మేము భేదాభిప్రాయాలు చూడమండి. మళ్ళీ చెప్తున్నాము, ఈ జేఏసీ ఫార్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా లాభపడాలి, సర్వీస్ మ్యాటర్స్లో పురోగతి సాధించాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం. ఇకపైన ఏవైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఉమ్మడి సమిష్టి నిర్ణయాలు తీసుకొని జేఏసీ మెంబర్స్ అందరూ కలుపుకొని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తాము. దయచేసి ఈ జేఏసీ యొక్క యాక్టివిటీస్ అందరూ కూడా సహకరించి మద్దతు తెలపండి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. నా పేరు సుగుణ, నేను తహసీల్దారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క అసోసియేట్ ప్రెసిడెంట్గా నేనున్నాను. అయితే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకి మదర్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ ప్రస్తుతం పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యలు కూడా హైయెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంటాయి. వీటన్నిటిని కూడా రిజాల్వ్ చేయలేకపోవడం వల్ల, పూర్తి స్థాయిలో పరిష్కారం పొందకపోవడం వల్ల, అదేవిధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదు అనే అభిప్రాయంలోకి వచ్చినట్లుగా మేము అందరం భావించడం జరిగింది. అయితే మా సమస్యలు ఎందువల్ల ఆ విధంగా జరుగుతున్నది అన్నది ప్రభుత్వం దృష్టికి ఏ ఒక్కరూ తీసుకువెళ్ళడం లేకపోవడం వల్ల మేమంతా అంటే విఆర్ఓల సమస్యలు విఆర్ఓలు, విఆర్ఏల సమస్యలు వాళ్ళు వేరేగా, అదేవిధంగా మిగిలిన మినిస్టీరియల్ సర్వీసెస్ వాళ్ళు వేరే సంఘంగా ఉండడం వల్ల ఎవరి సమస్యలు వాళ్ళు విడివిడిగా వెళ్ళడం వల్ల కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఈ రోజున విఆర్ఏలు, విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు, అలాగే మిగిలిన క్యాడర్ అంతా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కన్వీనర్గా నాకు బాధ్యతలు అప్పగించినందున ఈ బాధ్యతలను సక్రమంగా పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఒక మంచి శుభపరిణామం. ఈరోజు ఏపీ రెవెన్యూ జేఏసీ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి డిమాండ్లతో, అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు ఒక వేదిక ప్లాట్ఫారం రావడం జరిగింది. అందులో భాగంగానే నేను ఏపీ విఆర్ఏ అసోసియేషన్ వైపు నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ ఏపీ రెవెన్యూ జేఏసీలో వైస్ చైర్మన్గా నేను బాధ్యతలు నాకు ఇచ్చారు. ఆ బాధ్యతలు ఏవైతే ఇచ్చారో దాన్ని సక్రమంగా నిర్వర్తించేదానికి, ప్రభుత్వంలో ఉండేటువంటి డిమాండ్స్ పరిష్కారం చేసేదానికి, ఐక్యంగా ముందుకు కడిగేదానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తూ, ఉండబడినటువంటి అంశాలు విఆర్ఏలు అనేక సమస్యలు ఉన్నాయి, విఆర్ఓలు ఉన్నాయి, సర్వేలు ఉన్నాయి, అన్నీ కలగలుపుకొని ఈరోజు ప్రభుత్వం దృష్టికి సాధించుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఆ కార్యక్రమాలను కార్యాచరణ రూపంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది.